మర్చిపోతామా చెప్పాల్సిన అవసరం ఏం లేదు. ముందుంటాము గెలిచినాక అవకాశం ఊర్లో చాలా మంది వాటర్ సమస్య గురించి చెప్పారు. ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఖచ్చితంగా అది ఇక్కడ బోర్ ఏదో ఖరాబ్ అయిందన్నారు కదా మమ్మీ, దాని గురించి చర్య తీసుకుంటాం. చెప్పండి. నా పేరు గుండెల దేవలక్ష్మి కర్ణాకరు. నేను పెద్దగుండవెల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. చాలా రోజుల తర్వాత మాకు అవకాశం వచ్చింది. అందుకనే గ్రామానికి ఏదన్నా మంచి చేయాలనే ఉద్దేశంతో మేము ఈ సర్పంచ్ ఎన్నికల్లో నిలబడడం జరిగింది. మేము గ్రామంలో తిరుగుతుంటే కూడా మాకు ఎదురవుతున్న సమస్యలు ఏంటంటే ముఖ్యంగా ఒకటి డ్రైనేజ్ సమస్య, వాటర్ సమస్య. కొన్ని ఇంట్లోకి ఏంటంటే రోడ్డు సరిగా లేదని ప్రజలు చెప్తున్నారు. ఖచ్చితంగా మమ్మల్ని గెలిపిస్తే తక్షణంగా మేము గెలిచిన వెంటనే ఇటువంటి ఈ సమస్యలు ఏవైతున్నాయో వాటి మీద ఖచ్చితంగా శ్రద్ధ తీసుకొని మా వీలైనంత వరకు మేము ఆ సమస్యను తొలగించడానికి ప్రయత్నిస్తాము. అందరికీ మేలు చేయడానికే చూస్తాము. మేము ఎప్పుడు ఊర్లోనే ఉంటాం కాబట్టి ఏ సమస్య అయినా కానీ 24 గంటలలో మాకు వచ్చి చెప్పిన వెంటనే మేము ఆ సమస్యను పరిష్కరించడానికి కృషి చేస్తాం. నంబర్ 2 కత్తెర గుర్తు, గుండెల దేవలక్ష్మి కర్ణాకర్. మీరు ఈ కత్తెర గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించగలరని మా యొక్క మనవి. పెద్దగుండలి గ్రామ పంచాయతీ అభ్యర్థి సర్పంచ్ అభ్యర్థిగా గుండెల దేవలక్ష్మి కర్ణాకర్ నేను పోటీ చేస్తున్నాను. గ్రామంలో ఎస్సీ రిజర్వేషన్ 20 సంవత్సరాల తర్వాత మాకు వచ్చిన అవకాశము. ఇట్టి అవకాశాన్ని వినియోగించుకొని గ్రామంలోని ప్రతి సమస్యను పరిష్కరించి ఖచ్చితంగా నేను పేరు తెచ్చుకోవాలనుకుంటున్నాను. గ్రామంలో తిరుగుతుండగా సమస్యలు ఏమున్నాయంటే ప్రత్యేకంగా డ్రైనేజ్ సమస్య, వాటర్ సమస్య, రోడ్డు వెడల్పు గురించిన సమస్య ఉన్నాయి. వాటిని ఖచ్చితంగా ముందుండి 100% కృషి చేసి పరిష్కారానికి 100% పరిష్కారం చేయడానికి నా శాశక్తిలా కృషి చేస్తాను. ప్రచారం చేస్తుండగా ఇంటింటికి తిరుగుతుండగా ప్రజల యొక్క మద్దతు నాకు సహకరిస్తున్నారు. కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపించగలరని నా యొక్క ప్రార్థన.